హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కన్నప్ప యాక్టెడ్ బై విష్ణు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు అండ్ మెనీ అదర్ యాక్టర్స్. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిన దోకకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అయితే తప్పకుండా చూస్తారు. సో ఇంకా కన్నప్ప మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ గుడ్, బాగానే ఉంది. అంటే కొన్ని మైనస్లతో ఉంది. సో దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఇంకా ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత బాగానే ఉందనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి ఇప్పుడు సెకండ్ హాఫ్ మనకి మేజర్లీ బాగా అనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, అదొక విషయం. సో ఇంకా ఏదో కొద్ది మైనస్ తప్పుదల వచ్చిందంటే అది ఫస్ట్ హాఫ్లో ఎక్కడ అంటే అది ఈ ఏదైతే ఈ లవ్ ట్రాక్ ఉంది కదా, దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటి లవ్ ఫిలిం కాదు కదా, జస్ట్ ఇది కన్నప్ప. సో వీళ్ళు ఏంటి ఎందుకు ఇట్లా ఈ లవ్ ట్రాక్ మీద ఎక్కువగా నడుస్తుంటుంది కాబట్టి మనకి కొద్దిగా అక్కడక్కడ వద్దులే, ఇంకా ఇది స్లోగా వెళ్తున్నట్టు అనవసరంగా ఉందేమో అనిపిస్తుంటుంది. అంతేగాని ఓవరాల్గా ఇంకో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మేజర్ టర్న్ అవుతుంది. సో ఫ్రీ క్లైమాక్స్ కూడా బాగా అనిపిస్తుంది. సో దాంతో మనకి ఫిలిం అయితే బాగా అనిపిస్తుంది. ఇది ప్రాబ్లం వచ్చి ఫస్ట్ హాఫ్ ఉంది కాబట్టి, సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగా లేకపోతే డిసప్పాయింట్ అవుతాం. కానీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మంచి ఎలిమెంట్స్ కూడుకొని సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మనకి ఓకే, టోటల్గా మనకి ఎప్పుడు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి క్లైమాక్స్ ఎప్పుడు ఆర్క్ లాంటిది కాబట్టి అది బాగుండాలి ఎప్పుడు. సో ఈ ఫిలింలో అదే జరిగిందని చెప్పొచ్చు. సో అది వచ్చిన విషయం. సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఎంట్రీస్ అన్నీ బాగుంటాయి. మోహన్ బాబు గారి ఎంట్రీ కావచ్చు, ఇంకా విష్ణు గారి ఎంట్రీ కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత సాంగ్స్ ఇప్పుడు స్టార్టింగ్లోనే సాంగ్తోనే స్టార్ట్ అయిపోతుంది ఫిలిం అయితే. దాంట్లో ఏంటి మైనస్ అయిందంటే సాంగ్ మాత్రం బాగుంది. సో తీసేయాల్సినటువంటి విషయం ఏమీ లేదు. సాంగ్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది కానీ టేకింగ్ చాలా బాగలేదు అనిపిస్తుంది. లొకేషన్స్ బాగాలేదు, ఏమి అంత గొప్పగా కుదరలేదు ఆ సాంగ్కి. సో అక్కడ స్టార్టింగే సాంగ్లో నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే వచ్చాం కదా సాంగ్ అవసరం అనిపిస్తుంది. కానీ సాంగ్ బాగుంటుంది కాబట్టి చలో చూసేయచ్చు. కానీ ఇంకా టేకింగ్ కూడా బాగుంటే ఇంకా మనకి బాగా అనిపించేది చూసిన దానికి. సరే అది గడిచిపోతుంది. తర్వాత మనకి ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి మోహన్ బాబు గారిది, మంచు విష్ణు గారి ఎంట్రీ బాగుంటుంది. మోహన్ బాబు గారి ఎంట్రీ కూడా బాగానే ఉంటుంది. అక్కడ వచ్చే బీజిఎం కూడా బాగుంటుంది. సాంగ్ వస్తుంది ఒకటి, అది బాగుంటుంది. దీంట్లో ఫిలిమ్స్లో సాంగ్స్ అన్నీ బాగుంటాయి ఎక్సెప్ట్ ఆ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది. అదే చెప్తున్నాం కదా, ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది మైనస్ అయింది. ఇంకా దాంతోడు సెకండ్ హాఫ్లో దీంట్లోనే ఒక సాంగ్ వస్తుంది, అది తీసేయచ్చు. అది ఏమంత బాగాలే. ఫిలింలో అన్ని సాంగ్స్ బాగున్నాయి ఎక్సెప్ట్ దట్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ వచ్చే సాంగ్ అదొకటి మినహాయిస్తే అన్ని సాంగ్లు బాగా అనిపిస్తాయి మనకి. సో అదొకటి, అది తీసేసినా పర్లేదు కానీ ఎందుకో పెట్టారనిపిస్తుంది, అది స్కిప్ చేయొచ్చు ఈజీగా. ఇంకా దాని తర్వాత మనకి మోహన్ లాల్ గారి ఎంట్రీ ఎక్కువసేపు ఏమి ఉండదు, అది ఇంటర్వల్లో మాత్రమే ఉంటుంది అంతే. వినాయిస్తే ఎక్కువసేపు ఏమి ఉండదు, కానీ వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్లో మనకి ప్రభాస్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి ఫిలిం ఇంకో రకంగా పోతుంటుంది మనకు అనిపిస్తుంది. వాళ్ళ ఇంపాక్ట్ వల్లే ఫిలిం ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళ గురించి వెళ్తుంటారు కదా, ఇంక అందరికీ తెలిసిన విషయం. ఇంకా దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. సో ప్రభాస్ గారి విషయంలో కూడా అదే జరిగింది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఎంట్రీ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచే ఫిలిం కూడా మేజర్లీ టర్న్ అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. సో అదొక విషయం. మెయిన్లీ ఫిలిం బాగుండడం స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచే ఫిలిం లాస్ట్ 1 అవర్ అని చెప్పొచ్చు. 50 to 1 hour, 50 minutes to 1 hour ఫిలిం బాగుందని చెప్పొచ్చు. మిగతా పోర్షన్స్ అక్కడక్కడ బాగుంటుంది అంతేగాని ఇంకా టోటల్లీ బాగుండలేదు. అది ఎప్పుడు బిఫోర్ దట్ లాస్ట్ నేను 1 hour ఏదైతే చెప్పానో దానికి వెనక అక్కడక్కడ బాగుంది అంతేగాని ఫుల్ ఏం బాగాలేదు. మేజర్లీ ఫస్ట్ హాఫ్లో మిగతా సగానికి ఫిలింలో కొన్ని సీన్స్ అయితే తీసేయచ్చు అట్లుంది. కానీ
సో, ఇంకా సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 1 అవర్ తీసేయలేము. అది మాత్రం సూపర్ ఎక్స్ట్రార్డినరీ. మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ దాంట్లో ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. లాస్ట్ 1 అవర్‌లో ఏదైతే ఉందో. ఎక్సెప్ట్ ఇది క్లైమాక్స్‌లో ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటది. మనకి అక్షయ్ కుమార్ గారు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో కూడా ఇంకా అద్భుతంగా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎంట్రీ మీరు చూస్తే తెలుస్తది క్లైమాక్స్‌లో. క్లౌడ్స్ దీంట్లో అది, అది సంథింగ్, సంథింగ్, సంథింగ్ అట్లా అన్నమాట. సో, ముఖ్యానికి ఇది పరిస్థితయితే. సో, మనకి అన్ని యాక్టర్స్ బాగా చేశారు. కాజల్ గారు కూడా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగానే చేశారు గానీ, ఈ ఫిల్మ్‌కసలు హీరోయిన్ ఎందుకో మరి చెప్పలేం మనం. ఎందుకో కావాల్సిగా పెట్టాలని పెట్టి, ఇంక అనవసరంగా సీన్స్ పెట్టారేమో అనిపిస్తది. అంతేగాని, అవసరం కూడా లేకుండా ఉంటది. ఇంకది పెట్టుకున్న కొద్దిగా సేపట్లో ఏదో ఒకటి అట్లా, అట్లా, అట్లా అయ్యుంటే బాగుండే గానీ, ఎక్కువ ఔటనాక్ సీన్సే పెట్టారు కాబట్టి మనకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తది. కొద్దిగా లాగేసినట్టు అనిపిస్తది అంతే. మిగతావంతా ఇంకేం అనిపియదు. సాంగ్స్ అయితే మాత్రం ఒక సాంగ్ మినహాయించి ఇంక అన్నీ బాగున్నాయి. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. బీజీఎమ్స్ ముఖ్యంగా బాగుంది. సో, అది ఇంకా యాక్టర్స్ అందరూ బానే చేశారు. విష్ణు గారు కూడా బాగానే చేశారు. సో, వాళ్ళ క్లైమాక్స్‌లో వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తది మనకి. సో, అది. దీనికి మనం రేటింగ్ అప్ టు 3.8 దాకా ఇవ్వచ్చు. ఫర్ 5. సో, 5కి 3.8 ఇవ్వచ్చు మనం. ఇంక అన్నీ మినహాయించి ఫస్ట్ హాఫ్ బాగుంటే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా అనొచ్చు గానీ, సో, ఇంక ఒక్క ముక్కలో ఇది ఎక్స్ట్రార్డినరీగా కాకపోయినా 'భక్త కన్నప్ప' పేరెందుకొచ్చింది కన్నప్ప అని ఇంకా ఎవరికి తెలియకపోతే ఈ ఫిల్మ్ చూసి తెలుసుకోండి అని చెప్పుతూ, సో, ఎపిక్ మూవీ అని చెప్పకపోయినా మంచి ఎక్స్ట్రార్డినరీ మూవీని అని చెప్పుకుంటూ, సో, దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ద అండ్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం 'కన్నప్ప'. సో, ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో, ఇంకా దానికైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మమ్మల్ని. సో, అది అని చెప్పుకుంటూ, సో, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.